చెప్పు మాధురి. మా ఇంట్లో లవ్ విషయం తెలిసిపోయింది, వేరే వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఇంకా నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు. మౌనమే మేఘమై గుండెలో చెరినే, ప్రాణమే వానలా కంటిపై జారినే, నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే, నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే ఎందుకే అరే అలా వెళ్ళి స్మోక్ చేసి వద్దాం పదరా. సరే వెళ్దాం. అరే మామ, అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారా? అరే మన వాళ్ళగా ఉన్నాడు, వెళ్దాం పదరా. అరే మామ లేరా? రే ఏ మామ లేరా? అరే మామ లేరా? అరే ఏమైందిరా? లేరా మామ? అరే మామ ఏమైందిరా? అరే మామ ఏమైంది? లేరా? రే లేరా? ఏమైందిరా? తనే సర్వస్వం అనుకున్నాం మామ. నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందిరా. నాకు చావు తప్ప మరో దిక్కు లేదు మామ. నువ్వు బండి తీరా, పట్టుకో పద. నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగనే, ఓలో తొలిచిన ప్రతి ధ్యాస పలికనే, నీ తోడులేని తోవలోని నేనింకా జీవించి ఏం లాభం అన్నాయే, ఆకాశం నా కోసం. అరే మామ, మా బావకి ఎలాగుందిరా? ఈ సంద్రం నా తోటి సావాసం. అరే మామ మా వాళ్ళ దగ్గర ఈవినింగ్ తెచ్చేస్తానని చెప్పారు. సరే మామ. ఈ జన్మ ఇంకెందుకే. రే సోమేష్, అమ్మాయి అంటే జీవితం కాదురా, అమ్మాయి కోసం చావకూడదురా. ఒక్కసారి నేను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించరా మామ. మేమున్నాం కదా, ఎందుకు బాధపడతావు? అమ్మాయి కంటే పేరెంట్స్ మరియు స్నేహం గొప్పదిరా. ఇంకెప్పుడు అలా చేయకు. సరే మామ. అలా జరిగిందిరా మామ. ఈ తరం యువకులు ప్రేమ అనే వలలో చిక్కుకొని ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. ఒక అమ్మాయి వల్ల ఏర్పడే బంధం నీకు బలం అవ్వాలి కానీ బాధని ఇవ్వకూడదు. ప్రేమ విఫలమైతే చెప్పుకోవడానికి జ్ఞాపకంలా ఉండాలి కానీ నీవే నీ కన్నవారికి జ్ఞాపకం అయిపోకూడదు. ప్రేమ పుట్టడానికి క్షణం, విఫలం అవ్వడానికి క్షణం.